హలో నమస్తే, వెల్కమ్ టు సర్ప్రైజ్ కిచెన్ అండి. ఇవాళ మనం ఎంతో రుచికరమైన, పిల్లలకు కూడా ఎంతో ఇష్టమైన హెల్దీ రెసిపీ అండి, ఆలు పరాటా. ఇది బాగా శ్రమ అనుకుంటారు కానీ చాలా తక్కువ టైంలో అయిపోతుంది. అదే మనం ఆలు స్టఫ్ చేసి చేయడం అంటే కొంతమందికి ఇది అవ్వదు. అందుకే అందరికీ ఈజీ ప్రాసెస్ ఉండేది చూపిస్తానండి. ఆలు బాయిల్ చేసి పెట్టుకోవాలి. గోధుమ పిండి, కొంచెం చిన్న ఆనియన్, ఒక 4 పచ్చిమిర్చి, కొత్తిమీర, తగినంత కారం, సాల్ట్, కొంచెం గరం మసాలా, పసుపు. చూడండి, ఇలా మనం ఆలు పరాటా కోసం ఆలు ఉడికించుకుని మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి. ఇది స్పూన్తో అట్లా కలవదండి, చేత్తోనే కలపాలి. దీంట్లో మనం అన్నీ వేసుకుందాం. కొంచెం తగినంత పసుపు, మంచి కలర్ కోసం అండి. సాల్ట్ మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. కొంచెం కారం, కొంచెం గరం మసాలా, అలాగే ఒక చిన్న ఆనియన్, 2 పచ్చిమిర్చి, మనం కారం కొంచెమే వేసామండి. కొంచెం కొత్తిమీర తరుగు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, చాట్ మసాలా అవి కూడా వేసుకోవచ్చండి. మేము అవి వాడడం కాబట్టి వేయట్లేదు. ఇది మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి. దీన్ని చేతితోటి మంచిగా కలిపి అప్పుడు మనం గోధుమ పిండి వేసి కలుపుకోవాలి. ఇందులో వాటర్ అదేం అవసరం లేదండి. మనకి వేరే కర్రీ, చపాతీ ఇలా చేసే పని లేకుండా చక్కగా దీంతో మనం కర్రీ అవసరం లేకుండా కొంచెం కర్డ్ అలవాటు ఉండే వాళ్ళు కర్డ్ పెట్టుకొని తినొచ్చండి. పెరుగుతో చాలా బాగుంటుంది. ఇలా మొత్తం అన్ని పదార్థాలన్నీ కలుపుకోవాలండి. ఇప్పుడు మనం దీంట్లో వాటర్ అదేం వేయాల్సిన అవసరం లేదు. తగినంత గోధుమ పిండి వేసుకొని కలుపుకోవాలి. కొంచెం ఇలా తగినంత గోధుమ పిండి వేసుకొని ఇలా కలుపుకోవాలండి ముద్దలాగా. దీంట్లో ఎక్స్ట్రా వాటర్ ఏం అవసరం లేదు. ఇన్ కేస్ మీకు ఏమన్నా పడితే కొంచెం వేసుకోండి వాటర్. ఇలా మొత్తం దగ్గరికి చూడండి, చపాతీ పిండిలాగా వచ్చింది. ఇంకా కొంచెం మనం ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కలిపి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. ఇలా మనం రెస్ట్ ఇచ్చాం కదండి. ఇప్పుడు ఈ సైజ్ బాల్స్ తీసుకోవాలండి. మనకి ఎంత సైజ్ తీసుకొని మనం ఆరిపోకుండా మూత పెట్టుకోవాలి. అలాగే పొడిపిండిలో డిప్ చేసుకోవాలి. ముద్ద డిప్ చేసుకుని మనం ఇలా రోల్ చేసుకోవాలండి. ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయకూడదు. మొత్తం కొంచెం రౌండ్గా తిప్పుకుంటూ రోల్ చేసుకుని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఆయిల్, కొంచెం పొడిపిండి అప్లై చేసుకుని ఇట్లా మడత పెట్టుకోవాలి. మంచిగా పొడిపిండిలో డిప్ చేసుకుని ఇలా చేసుకుంటే బాగా పొంగుతుందండి. ఇలా రౌండ్గా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. సైజు మన ఇష్టం అండి, కానీ మరీ పలచగా చేసుకోకూడదు. ఇది కొంచెం మందంగానే ఉండాలి, అప్పుడే పొంగుతుంది. ఇలా చేసి పెట్టుకుని ఒక 2-3 అప్పుడు కాల్చు. ఇలా మనం చేసుకున్నాక పెనం మీద వేసుకోవాలండి. హైలోనే పెట్టుకోవాలి, సిమ్లో పెట్టుకుంటే కాలదండి. ఇలా చేసుకుని ఒకవైపు బబుల్స్ వచ్చాక రెండో వైపు టర్న్ చేసుకుని అప్పుడు మనం ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని కాల్చుకోవాలండి. ఇది పెరుగుతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, కాల్చాక ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంతేనండి, ఎంతో తేలిగ్గా చేసుకుని ఆలు పరాటా రెడీ. కూడా చేసుకుని తిని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.